డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ మీద వచ్చిన తీర్పుతోటి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడికి లాభమా, జగన్మోహన్ రెడ్డికి లాభమా, లేదు కొంతమంది చర్చించుకుంటున్నట్టుగా బీజేపీకి లాభమా? బీజేపీకి ఏం లాభం ఉంటుంది? అరెస్టు చేయించింది, అరెస్టు చెయ్యాలని గట్టిగా కోరుకుంది జగన్మోహన్ రెడ్డి. అందులో బాధితుడిగా ఉంది చంద్రబాబు నాయుడు. ఇది జరిగితే నష్టం లాభం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి జరిగేది. మరి బీజేపీకి ఏమిటి అని అంటే, బీజేపీయే ఈ వ్యవహారం మొత్తం వెనక ఉంది. దీనికి గల కారణం ఆ రోజుల్లో కొంత చర్చ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ తీర్పు మీద బీజేపీ యొక్క ప్రభావం ఉంటుంది అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతాయి. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడుతో పొత్తు కోరుకుంటోంది. చంద్రబాబు నాయుడిని ప్రెషరైజ్ చేసి దగ్గరికి లాక్కునే విధంగా ఈ తీర్పు ఇలాగా ప్రతిష్టంభన ఏర్పడే విధంగా రావటానికి కారణమైంది అని కొందరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇలా వ్యవస్థలో బీజేపీ ఒకటి మేనేజ్ చేసేస్తుందని చెప్పటానికి ఏం లేదు. కాకపోతే అనుకోవటానికి, ప్రజలు చర్చించుకోవటానికి ఎటువంటి వేరే ఉద్దేశాలు కానీ వేరే ఇది కానీ ఏం చెప్పలేము కదా. వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి ఇక ఈ కేసులో పెట్టించిన జగన్మోహన్ రెడ్డికి లాభం వస్తుందా, చంద్రబాబు నాయుడు బాధితుడైన చంద్రబాబు నాయుడికి లాభం వస్తుందా అని చూస్తే, ఈ ప్రస్తుతం ఈరోజు వచ్చిన తీర్పు ప్రకారంగా ఏ విషయమో తేలలేదు. అదైతే కన్ఫామ్గా తెలిసిపోతుంది. ఏ రోజైతే తీర్పు రిజర్వ్ చేయబడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చిందో, ఈ రోజు నుంచి మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళేటప్పటికి కానీ, లేదు చీఫ్ జస్టిస్ కలగజేసుకొని దీని మీద ఏదో ఒక అంశాన్ని తేల్చే వరకు కానీ ఇదే ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎందుకని అలా జరిగింది అంటే, ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిలు చెరొక తీర్పు ఇచ్చారు. కాకపోతే ఇందులో ఇద్దరు కలిసి చెప్పింది ఏమిటంటే, పిటిషన్ క్వాష్ చేయటం కుదరదనేది గట్టిగా చెప్పడం జరిగింది. 17A అప్లికబిలిటీ మీద మాత్రం చెరకు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకళ్ళు వర్తిస్తుందని, మరొకళ్ళు వర్తించదు అని. కాబట్టి ఇది చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మరి ఆయన ఉంటూ త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసుకుంటాడో, లేకపోతే ముగ్గురు జడ్జీల బెంచ్ని ఏర్పాటు చేసి దానికి వేస్తాడో కానీ, మొత్తానికైతే ఇంకొక 6 నెలల పాటు దీని మీద ఏ తీర్పు వచ్చే అవకాశం లేదు అని కొంతమంది న్యాయ కోవిదులు, ఎంత ఫాస్ట్గా జరిగినా కూడా 6 నెలలు పడుతుంది అని వాళ్ళు ఉద్ధరిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ తీర్పు మూలాన ఏం జరగబోతోంది? ఇప్పుడు 17A, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏ కేసులు అయితే పెట్టారో అందులో IRRకి కానీ, ఇసుకకు కానీ, లేదా మద్యం కేసులో కానీ ఆయనకి ముందస్తు బెయిల్ ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. వీటన్నిటిలో బెయిల్ ఉంది కాబట్టి ఫైబర్ గ్రిడ్ అంశం మాత్రం ముందస్తు బెయిల్ నిరాకరించటం మూలాన హైకోర్టులో అది కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆగి ఉంది. దాంతోపాటుగా ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏదైతే బెయిల్ వచ్చి ఉందో ఆ బెయిల్ని కూడా రద్దు చేయాలని కూడా మళ్ళీ సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ 2 కేసుల్లో మరి దీని ప్రభావం ఏమన్నా ఉంటుందా అనంటే, ఫైబర్ గ్రిడ్ అంశంలోనే మనం చూసాం 17A మీద ఏదో ఒక స్పష్టమైన తీర్పు వచ్చే వరకు దీన్ని ఆపి పెట్టండి. ఎందుకంటే 17A అప్లికబుల్ అయితే కనుక ఇది కూడా ఇన్ఫెక్చుయస్ అవుతుంది, ఇందులో ఇచ్చిన తీర్పు నిరాధారం అయిపోతుంది. కాబట్టి దీని మీద తీర్పు ఇచ్చినా కూడా ఇప్పుడు ఏం పనికిరాదు, దాని తర్వాత ఇస్తామన్నారు. మరి ఫైబర్ గ్రిడ్ అంశం రేపు మళ్ళీ బెంచ్ ముందుకు రాబోతా ఉంది. అందులో ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. ముందస్తు బెయిల్ నిరాకరిస్తే కనుక మరి ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ దేంట్లో బెయిల్ ఇచ్చిన దాన్ని బెయిల్ రద్దు చేయాలని వేసింది, ఇంకా తీసి పక్కన పెట్టేసేస్తే మరి ఇందులో ఏం ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి మరి అరెస్ట్కి ఏమైనా పాల్పడతారా అని అంటే, మళ్ళీ ఇంకా 17A అప్లికబుల్ అవుతుంది. వచ్చే వరకు అందులో కూడా ఆ త్రిసభ్య ధర్మాసనం కూడా తీర్పు ఇచ్చే వరకు దీన్ని అలాగనే కొనసాగించండి అని రేపేమైనా తీర్పు వచ్చే అవకాశం ఉందా? ఇవన్నిటినీ కూడా చూసుకోవాలి. యాతావాత ఇవన్నీ కలిసి ఎన్నికల ముందు రావటం మూలాన ఇటువంటి ఒక పెద్ద ప్రతిష్టంభన ఏర్పడిందేమో అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు.
ఈ ప్రతిష్టంభన మొత్తానికి కారణం ఎన్నికలే. ఎన్నికలు లేకపోతే కనుక ఇది అటో ఇటో ఎప్పుడో తేలిపోయి ఉండేది, ఇంతకాలం కొనసాగుతూ ఉండేది కాదు అని వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. మరి అందులో కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం కూడా ఉండొచ్చు, చెప్పటానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఏమీ సాపత్యం ఏమీ లేదు. కాకపోతే మొత్తం అన్నీ కలిసి మన భారతదేశంలో ఉన్న వ్యవస్థలే కాబట్టి దీన్ని కూడా ఒక వ్యవస్థ యొక్క ప్రభావం మరొక వ్యవస్థ మీద కొద్దిగా ఉండే అవకాశం ఉంది కూడా. కాబట్టి ఇలాంటిది ఏదన్నా జరుగుతుందేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు తిరిగి అరెస్టు అవ్వటానికి కొన్ని అవకాశాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ అరెస్టు కాకుండా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏది కోరుకున్నాడో ఆ కేసులు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కూడా ఉన్నాయి అని ఆయన ప్రచారం చేయదలుచుకున్నాడు. రేపు ప్రచారాస్త్రం కింద వాడుకుంటాడు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎటువంటి స్పష్టమైన తీర్పు రాలేదు కాబట్టి ఇంకా అది ప్రొలాంగ్ అవుతూనే ఉంది. చంద్రబాబు నాయుడుకి అప్లికబుల్ అవ్వదు అని. ఒకవేళ 17 అప్లికబుల్ అవుతుంది అన్నా కూడా ఇదిగో వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు తప్ప ఆయన మహాత్ముడేం కాదు, ఆయన కూడా అవినీతిపరుడే అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే అవకాశం ఉంది. ఏం జరిగినా ఎన్నికల ముందు ప్రజల ముందుకి ఇలాంటి ఒక పెద్ద ప్రాబ్లం ఒక దాన్ని తీసుకొచ్చి పెడితే అటు జగన్మోహన్ రెడ్డి చెప్పేది నమ్మాలా, ఇటు చంద్రబాబు నాయుడు చెప్పేది నమ్మాలా అనే విషయంలో మాత్రం ప్రజలు ఒక క్లారిటీతోటి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు సొంతగా ఆలోచించుకొని ఏ విషయంలోనైనా సరే ఎవరు నిజం చెప్పే అవకాశం ఉంది, ఎవరు అబద్ధం చెప్పే అవకాశం ఉందని కూడా తేల్చుకోవాలి. అలా తేల్చుకున్న రోజున రేపు ఈ కోర్టులో స్పష్టమైన తీర్పు రాకపోయినా కానీ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు స్పష్టంగా తీర్పిచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.